1974 జూన్ 15వ తేదీన జన్మించిన చక్రి స్వస్థలం వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కుంబాలపల్లి. చక్రి పూర్తి పేరు చక్రధర్ గిల్లా. ఇప్పటివరకు దాదాపు 85 సినిమాలకు పైగా సంగీతం అందించిన చక్రి బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, తరుణ్, సుమంత్, రామ్ వంటి యో హీరోలతో కూడా సంగీతం అందించారు. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన చివరి సినిమా ఎర్రబస్సు. చక్రి మృతిపై మనతో మాట్లాడడానికి వందే మాత్రం శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం. చక్రి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిదండి? నేను యాక్చువల్గా 2000 సుమారుగా నేనంటే చెన్నై నుంచి హైదరాబాద్కి ఫిలిం ఇండస్ట్రీ వచ్చిన సందర్భంగా యాక్చువల్గా నేనే ఫస్ట్ టైం వచ్చానండి. చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది నేనే అండి. ఆ రోజు చక్రి చిన్న ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ మ్యూజిక్ డైరెక్షన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భం చూసామమ్మా. తర్వాత కాలంలో తను మ్యూజిక్ డైరెక్షన్ చేయడం, ఆ తర్వాత కాలంలో కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు మేము అనుకునేవాళ్ళం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళని మనం లోకల్ టాలెంట్స్ ని మనం ఎంకరేజ్ చేయాలి, లోకల్ మ్యూజిషియన్స్ ని మనం ఎంకరేజ్ చేయాలన్నట్టు అనుకుంటూ మేము అట్లా చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం. తర్వాత ఈ మ్యూజిషియన్ యూనియన్స్ కు సంబంధించి కూడా తను చాలా సందర్భాల్లో కలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అట్లా చాలా సందర్భాల్లో కలవడం జరిగింది. మొన్న మేము సైతంలో కూడా చాలాసేపు కలిసి ఉన్నాము. దాదాపు 2-3 అవర్స్ తను అక్కడే ఉన్నాడు. కాకపోతే అప్పుడు కొంచెం ఆయాసంగా కొంత ఆ ఊబకాయంతో బాధపడుతున్నట్లుగా గమనించాము. చాలా సందర్భాలు నేను అనేవాడిని కొంచెం మరీ ఇది కొంత తగ్గించుకోవాలి కదా అన్నట్లుగా తనకు అంటా ఉంటే లేదన్నా తగ్గించుకోవాలి దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు అన్నట్టుగా పాపం తను అట్లా చెప్పడం జరిగింది. నిజంగా అంటే ఏదో ఈ చిన్న ఆరోగ్యపరమైన విషయాలు అనుకున్నాం కానీ ఇంత ప్రమాదకరమైంది అనేది నాకు ఆ రోజు తెలియలేదమ్మా. శ్రీనివాస్ గారు, ఆయన షూటింగ్ సమయంలో మిగతా వాళ్ళతో కానీ మీతో కానీ ఎలా ఉండేవారు? రికార్డింగ్ సందర్భంలో అంటే నా దగ్గర ఒక రెండు పిక్చర్స్ కు పాడాడు తను ఎలా ఉండేవాడు అనేది నాకు రికార్డింగ్ సందర్భంలో నేను కలిసిన సందర్భాల్లోనే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు మనిషి. చాలా ఫ్రెండ్లీ నేచర్ తంది. అతి చిన్న వయసులోనే చాలా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించగలిగాడు. ఇంత చిన్న వయసులోనే బాధాకరమైన విషయం అమ్మా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.